ఈరోజు వీడియోలో మీకు మగ్గం డిజైన్స్ చూపిస్తానండి. చాలా స్టైల్గా ఉన్నాయి. హ్యాండ్స్ కానీ బ్లౌజ్ వర్క్ కానీ కొంచెం డిఫరెంట్గా చేయించాను. ఇదైతే వాళ్ళు మనకి శారీస్ అయితే కొరియర్ చేశారు. అంతేకాని మనకి డిజైన్ మొత్తం నేను సజెస్ట్ చేశాను అనమాట. వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఈ బ్లౌజెస్ ఓన్లీ పిక్స్ పెట్టండి అన్నారు. నేను బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఓన్లీ వీడియో కాల్ చేస్తే మాత్రమే చూపించానండి. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. చాలా బాగుంది, వాళ్ళు చాలా సాటిస్ఫై అయ్యారు. నాకు అందుకని వీడియో చేయాలనిపించింది అనమాట. మీరైతే చూడండి, ఇవి రెండు కూడా కో సిస్టర్స్ అనమాట. చాలా అంటే రెండు శారీస్ అయితే కలర్ కాంబో అయితే వేరే, కానీ శారీస్ రెండు సేమ్ డిజైను సేమ్ అనమాట. ఇది ప్లెయిన్ ఆర్గంజా అండి. ఓన్లీ పళ్ళులో కుచ్చిళ్ళలో మాత్రమే మనకి క్రషింగ్ క్లాత్ లాగా లైన్స్ లాగా ఇచ్చేసాడు. శారీ మొత్తం అయితే ప్లెయిన్. మనం రెండిటికి కూడా డిజైన్ ఒకటే డిజైన్ చేసాం. వాళ్ళిద్దరు ఏంటంటే ఒకటే డిజైన్ వేసుకోవాలనేది వాళ్ళ కోరికండి. అందుకని మనం దాన్ని బట్టి ఇద్దరికి సెట్ అయ్యేటట్లు మనం డిజైన్ అయితే డిజైన్ చేసాం అనమాట. బ్లౌజ్ అనేది ఇది చూడండి, మీకు రెండు బ్లౌజెస్ అయితే మాత్రం ఒకటే అనమాట. రెండు ఏంటంటే ఆర్గంజా కదండి, ఒకవేళ సింగిల్ ప్రిల్ వేసుకున్నా కానీ తెలియకుండా ఉండడానికి, ఫ్రంట్ స్కిన్ షో అవ్వకుండా ఉండడం కోసం మనం కేవలం అలా బ్యాక్ ఓపెన్ అనేది ప్రిఫర్ చేసాము. ఇదైతే మొత్తం స్ప్రింగ్ వర్క్ అండ్ మొత్తం చల్లా వర్క్ అనమాట. జర్దోసి వర్క్ అంటారు కదండి, మొత్తం జర్దోసి వర్క్ చాలా హెవీగా అనిపిస్తుంది. ఎందుకంటే మనకి శారీ ప్లెయిన్ ఉన్నప్పుడు బ్లౌజ్ ఇలా హెవీగా ఉంటేనే శారీకి అందం ఉంటుంది. ఇది మొత్తం బ్యాక్ ఓపెన్ అనమాట. చూడండి, ఎవరైనా బ్యాక్ ఓపెన్ పెట్టించుకునేటప్పుడు కప్స్ కూడా ప్రిఫర్ చేయొచ్చు, కానీ వీళ్ళు వద్దన్నారు. నేను చెప్పాను వాళ్ళకి కప్స్ అనేది పెట్టించుకోండి, ఫిట్టింగ్ కరెక్ట్గా ఉంటుందని. ఇలా అయినా ఫిట్టింగ్ ఉంటుంది, కాకపోతే కప్స్ పెట్టించుకుంటే ఇంకా లుక్ బాగుంటుందండి బ్లౌజు. ఇది హ్యాండ్స్ అయితే చెక్ చేయండి. హ్యాండ్స్ లెంత్ వచ్చి మనకి 16 పెట్టించాను అనమాట. ఒక్కొక్కరికి ఏంటంటే హ్యాండ్స్కి అయితే లైనింగ్ వేస్తే చుట్టుకుపోతుంది, అంటే బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది అయితే తెలియదు అనమాట. అందుకని హ్యాండ్స్కి లైనింగ్ లేకుండా మీరు గమనించినట్లయితే చూడండి, హ్యాండ్స్కి లైనింగ్ లేకుండా, కానీ స్కిన్ అయితే షో అవుదండి. చాలా బాగుంటుంది. అయితే చాలా జాగ్రత్తగా వాడుకోవాలి, ఎందుకంటే చాలా డెలికేట్గా ఉంటుంది. ఎందుకంటే ఆర్గంజా క్లాత్ కాబట్టి మనకు వేసుకున్నా కానీ చాలా హెవీగా అనిపిస్తుంది కూడా బ్లౌజు. ఆ శారీకి తగ్గట్టు ఉంటుందండి. మీకు ఇంకొక విధంగా చెప్పాలంటే, ఎందుకంటే ఆ శారీ ప్లెయిన్ అయినప్పుడు బ్లౌజ్ ఇలా ఉంటేనే లుక్ బాగుంటుంది. మనకి ఇలా వేసుకున్నప్పుడు ఏంటంటే హెవీగా ఇయర్ రింగ్స్ మాత్రం హెవీగా పెట్టుకుంటే ఇంకా హైలైట్ అవుతుంది. నెక్కి ఏం లేకపోయినా చాలా బాగుంటుంది. మీరు చూస్తున్నారు కదా, ఇదేంటంటే బ్యాక్ అయితే నెక్ షేపులు మాత్రం ఇద్దరికి వేరు వేరు పెట్టించాను. ఇది ఫ్రంట్ నెక్. ఫ్రంట్ ఏంటంటే మరీ డీప్ నెక్ కాదండి, కొంచెం డీప్, అంటే 6.5 వస్తుంది అనమాట. మామూలుగా మన నార్మల్ బ్లౌజ్కి అయితే 7.5, 8 పెట్టుకుంటాం. కాకపోతే వీటికి ఏంటంటే ఆర్గంజా బ్లౌజులకి శారీ ఆర్గంజా కదా, మనకి సింగిల్ ప్రిల్ వేసుకున్న స్కిన్ షో అవ్వకుండా ఉండడం కోసం 6.5 పెట్టించాను అనమాట. ఇవి హ్యాండ్స్కి బోర్డర్ అనేది అయితే శారీలో బ్లౌజ్కి బోర్డర్ ఇచ్చాడు. ఆ బ్లౌజ్ క్లాత్ మనం కింద అటాచ్ చేసి ఆర్గంజా క్లాత్, సేమ్ ఆర్గంజా క్లాత్ తీసుకొని మనం బ్లౌజ్ అనేది అయితే డిజైన్ చేసాము. ఇది బ్యాక్ సైడ్ వచ్చేసి ఒకరికైతే బోట్ నెక్ పెట్టించేసాను. రెండు బోట్ నెక్కే, కాకపోతే నెక్ షేప్స్ మాత్రం డిఫరెంట్గా చేయించాను అనమాట. ఓకేనా, ఇది కూడా సేమ్ డిజైనే అండి. డిజైన్ అయితే ఒకటే, వేరే అయితే కాదు. డిజైన్స్ అయితే సేమే. మీకు ఇందాక ఫ్రంట్ నెక్ షేప్ వేరు, ఇది నెక్ షేప్ వేరు. మీరు ఇప్పుడు గమనించండి, నెక్ షేప్ అయితే వేరు ఉంటుంది ఫ్రంట్ నెక్. ఓకేనా, ఇది బ్యాక్ అండి. బ్యాక్ ఏంటంటే డ్రాప్ షేప్ లాగా వస్తుంది. ఇదైతే మొత్తం కట్ వర్క్ చేయించాను నేను. చూస్తుంటే మీకు ఇది కట్ వర్క్ మొత్తం స్ప్రింగ్ వర్క్ అండ్ ముత్యాలతోటి వర్క్ చేయించాను. కొంచెం హెవీగా అనిపిస్తుంది వేసుకున్నా కానీ. మీరు ఈ స్ప్రింగ్ చెక్ చేసినట్లయితే మనకి శారీలో ఏ కలర్ స్ప్రింగ్ అయితే ఉంటుందో, మనం జర్దోసి కూడా సేమ్ అదే జర్దోసి వాడామన్నమాట. ఇది హ్యాండ్ అయితే వేసుకుంటే చాలా బాగుంటుందండి లుక్ కూడా. మనకి లోపల హ్యాండ్కి 3/4 హ్యాండ్స్ పెట్టించుకున్నప్పుడు హ్యాండ్స్కి లైనింగ్ అయితే మనం యూజ్ చేయము. హ్యాండ్స్కి లైనింగ్ యూజ్ చేస్తే బ్లౌజ్ ఫిట్టింగ్ అయితే రాదండి. ఇలా అయితే మనకు బ్లౌజ్ ఫిట్టింగ్ కరెక్ట్గా ఉంటుంది. ఇంకా లేదు, ఎవరికైనా ఇంకా కావాలి అనుకుంటే లోపల నెట్ కూడా యూజ్ చేసుకోవచ్చు. లోపల నెట్ ఏంటంటే స్వెట్టింగ్ టైంలో నెట్ అయితే తేడా వస్తుంది, అందుకనేసి మనం నెట్ కూడా యూజ్ చేయలేదు. ప్లెయిన్ ఆర్గంజా మీద వదిలేసాం అనమాట. చాలా బాగుందండి, నాకైతే చాలా బాగా నచ్చింది. కాకపోతే ఇవి శారీస్కి ఏంటంటే మనకి పళ్ళులో ఏమీ లేదనమాట, ఓన్లీ ప్లెయిన్గా ఇచ్చేసాడు. అంటే జిగ్జా చేస్తే అదంత బాగోదు అనమాట. ఎందుకంటే మనం బ్లౌజ్కి ఇంత డిజైన్ చేసినప్పుడు శారీని అలా వదిలేస్తే లుక్ బాగోదు కదా, అందుకని సింపుల్గా ఇలా టాజిల్స్ అనేది వేయించాను అనమాట. రెండింటికి రెండు డిఫరెంట్ టాజిల్స్ వేయించాను. మీరు చెక్ చేస్తే అర్థమవుతుంది కదా. ఇదండి, ఇది ఒక శారీకి ఒకలాగా చేయించాను అనమాట. అయితే మనకి బీడ్స్ మాత్రం మార్చి కలర్స్ సేమ్ డిజైన్ అయితే ఒకేలా వేయించాను.
డిఫరెంట్గా ఉంటుంది వేసుకున్నా కానీ. ఓకేనా, మీకు ఎవరైనా ఇలా మగ్గం వర్క్స్ కానీ అలా కస్టమైజేషన్ చేయించుకోవాలంటే స్క్రీన్ మీద నా నెంబర్ ఉంటుంది, మీరు వాట్సాప్ చేస్తే నేను రిప్లై ఇస్తానండి. ఇలా ఎవరికైనా డిజైన్స్ నచ్చి అలా బాగున్నాయి, ఇంకా ఏదైనా ప్లెయిన్ క్లాత్ మీద వర్క్ చేయించుకోవాలనుకున్నా నాకు మెసేజ్ చేయండి. నేనైతే మీకు అది చేసి మీకు కొరియర్ చేయడానికి కూడా చేస్తాను, మీకు కొరియర్ కూడా ఎక్కడికైనా చేస్తానండి. ఓకేనా, థ్యాంక్ యూ అండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.